నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. మనతో పాటు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య గారు ఉన్నారు. ప్రధానంగా వికలాంగులకు సంబంధించి ఆన్లైన్లో సభ్యత్వం కోసం ఒక పోర్టల్ను ప్రారంభించడానికి ఇక్కడ రావడం జరిగింది. పూర్తి వివరాలు కనుక్కుందాం. వీరయ్య గారు, ఈరోజు మీరు గాంధీ భవన్లో ఉన్నారు. ఏంటి కార్యక్రమం, ఏం చేయబోతున్నారు? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 1,00,000 మంది వికలాంగులని కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంలో సభ్యులుగా నమోదు చేయడం కొరకు ఒక వెబ్సైట్ని మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చేత ప్రారంభించబోతూ ఉన్నాం. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ₹1 ఇచ్చేవాళ్ళు కారు. 2 లక్షలు ఇప్పుడు ఇచ్చే జీవో తీసుకొచ్చి ఇలా అమలు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మికి అదనంగా అంటే కళ్యాణ లక్ష్మి ₹1,25,000 ఎలాగో వస్తుంది. ఇప్పుడు 2 లక్షలు కూడా అదనంగా వస్తుంది. అంటే ఇద్దరు వికలాంగులు పెళ్లిళ్ళు చేసుకుంటే ₹3,25,000 వస్తుంది. ఇలా చిన్న పిల్లల హ్యాండిక్యాప్స్ ఉంటే శస్త్రచికిత్సలు చేసి వాళ్ళని నార్మల్ వ్యక్తులుగా మార్చడం కోసం బాల్ భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. కోర్టు ఉద్యోగాలు 4% రిజర్వేషన్ ఇచ్చాం. ఉన్నత విద్యలో 5% రిజర్వేషన్ ఇచ్చాం. గత ప్రభుత్వము 10 ఏళ్లలో 64 కోట్లు కార్పొరేషన్కి ఇస్తే 2 సంవత్సరాల్లోనే కార్పొరేషన్కి 100 కోట్లు కేటాయించాము. ఇలా 8,000 మంది వికలాంగులకి ఇలా ట్రై మోటరైజ్డ్ స్కూటర్లు, బ్యాటరీ వీల్ చైర్స్, ఇన్నోవేటివ్ బ్యాటరీ వీల్ చైర్స్, బ్యాటరీ ట్రై సైకిళ్ళు, M4 కార్డ్స్, ల్యాప్టాప్స్ అందించబోతున్నాం. ఇవాళ అంతేకాకుండా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇప్పటికీ 7,000 గ్రూపులు ఏర్పాటు చేశాం. గ్రూపుకు 15,000 ఇవ్వబోతున్నాం. 18,000 గ్రూపుల లక్ష్యంగా మనం పనిచేయబోతున్నాం. ఇవాళ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం ఇక్కడ చేస్తూ ఉన్నాం. జీవన్ జీ దీప్తి అని ఒక పారా వికలాంగ క్రీడాకారిణి మనకి ఒలింపిక్లో బ్రాంజ్ మెడల్ గెలిస్తే 2 లక్షలు ఇచ్చే జీవో కూడా గత ప్రభుత్వంలో లేదు. కానీ మన వికలాంగుల పెద్దన్న వికలాంగుల ఆత్మబంధువు రేవంత్ రెడ్డి గారు మా కోరిక మేరకు అమ్మాయికి ₹1,00,00,000 ఇచ్చాడు, 500 గజాల ఇంటి స్థలం ఇచ్చాడు, గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చాడు. ఇలా స్పోర్ట్స్ పాలసీలో పారా స్పోర్ట్స్ పాలసీ వచ్చింది. పారా స్పోర్ట్స్లో కూడా కొన్ని ఆటలు ప్రత్యేకంగా ఓన్లీ వికలాంగుల కోసమే డిజైన్ చేయబడ్డాయి. ఇలా ఏదైనా వికలాంగుడు కానీ వికలాంగురాలు కానీ పారా స్పోర్ట్స్లో వరల్డ్ వైడ్ గోల్డ్ కొడితే 6 కోట్లు పొందే అవకాశం వచ్చింది. ఇంత మంచి పాలన ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ వికలాంగులకు సంబంధించి వాళ్ళ నైపుణ్యాలకు సంబంధించి ఏమన్నా వాళ్ళకి శిక్షణ ఇచ్చే కార్యక్రమాలు ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా కాంగ్రెస్ ప్రభుత్వం? స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. మనం ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు వాళ్ళకి విరివిగా కొనసాగిస్తున్నాం. తొందరలోనే మన టీసీపీసీలని పునరుద్ధరించి దాదాపు ఒక 300 మంది వికలాంగులకి మనకి ఏటీసీ అంటే మనకి టీసీపీసీలు ఏటీసీలుగా మార్చబోతున్నాం. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చబోతున్నాం. వాళ్ళని అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం చేస్తున్నాం. ఇలా నిరుద్యోగ వికలాంగుల కోసం ఒక జాబ్ పోర్టల్ కూడా పెట్టాము మనము. సో చాలా కార్యక్రమాలు వాళ్ళ కోసం మనం చేసుకుంటూ పోతూ ఉన్నాం. అటు బీఆర్ఎస్ ప్రతిపక్షంగా తీవ్ర స్థాయిలో మోసం చేసింది వికలాంగులను, ఎన్నో హామీలు ఇచ్చింది. ప్రధానంగా పింఛన్ ఇంతవరకు ఇవ్వలేదు అనేది, పెంచిన పింఛన్ మాట నిలబెట్టుకోలేదని వాళ్ళు చెప్తున్నారు కదా. దగాపడ్డారు వికలాంగులు కాంగ్రెస్ ప్రభుత్వంలోని వాళ్ళు తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. అసలు ఏ వికలాంగులు అనట్లేదు, వాళ్ళు అంటున్నారు అంతే. ఎందుకంటే పెన్షన్ అనేది ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, పెన్షన్ పెంచుకుంటూ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ. నెలసరి పెన్షన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అంతేకాకుండా ఇవాళ 4,000 పెన్షన్ ఉన్నప్పుడు దాన్ని 6,000 చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించాం మనము. ఆ ప్రకటించిన ప్రకారము వాళ్ళ కాలంలో ఉన్న దొంగ పెన్షన్లని ఇప్పుడు ఏరియేసే ప్రక్రియ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు తొందరలోనే దాదాపు ఏప్రిల్ నుంచి కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పెన్షన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉంది. 6,000 పెన్షన్ బరాబర్ ఇస్తుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అసలు వికలాంగుల మీద వాళ్ళకి కనీస మనసు లేదు కదా. వాళ్ళు కనీసం మేనిఫెస్టోలో ఈ పెన్షన్ కూడా పెట్టలే కదా. వాళ్ళేమి 10 సంవత్సరాల గవర్నమెంట్లో వాళ్ళ కాలంలో నిరుద్యోగ వికలాంగులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. సో సాగర్ రింగ్ రోడ్ హాస్టల్ ఉంటుంది, వీళ్ళ హాస్టల్. మహేందర్ అని ఒక హ్యాండిక్యాప్డ్ ఉన్నత విద్యావంతుడు ఉద్యోగం రాక పెళ్లి కాక ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇస్తా అన్న 10 లక్షల ₹1 కూడా ఇవ్వలే కదా వాళ్ళకి గనక. సో కాబట్టి అవన్నీ బూటకం మాటలు, అంత పనికిమాల మాటలు. మీరేమో అనర్హుల పింఛన్లను తొలగిస్తామని మీరు చెప్తున్నారు, వాళ్ళు ప్రతిపక్షంగా బలంగా ఆరోపిస్తున్నారు, మాట్లాడుతున్నారు. పింఛన్ల కాడ కక్కుర్తి పడడం ఏంటండి, నాకు అర్థం కాదు. పేదలకు ఇస్తున్నాం కదా అంటే ఒక మాట చూడండి, బీఆర్ఎస్ కాలంలో పెన్షన్లు అర్హత లేని వాళ్ళకి చాలామందికి ఇచ్చారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకి వాళ్ళు అన్యాక్రాంతంగా ఇచ్చారు. సో ఇప్పుడు పెన్షన్ ఎవరి కోసం కేటాయించబడింది? నిజమైన వికలాంగుడి కోసం
అది పెన్షన్ కేటాయించబడింది. సో వాళ్ళ స్థానంలో అనర్హులు రావద్దు కదా, అప్పుడు నిజమైన వికలాంగులకు అన్యాయం జరుగుతుంది కదా ఖచ్చితంగా. సో వాళ్ళ కాలంలో చాలా సర్టిఫికెట్లు కూడా దొంగ సర్టిఫికెట్లు వచ్చినాయి కదా, చాలా విషయాలు బయటకు వచ్చినాయి కదా. దొంగ సర్టిఫికెట్లు వాళ్ళ కాలంలో వచ్చి ఉద్యోగాల ప్రమోషన్లు కూడా పొందితే పెద్ద కథనాలు కూడా పేపర్లు టీవీలు రాసినాయి కదా మీ ఛానల్ కనుక. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వికలాంగులకు తీవ్ర అన్యాయం చేసింది, ఏనాడు వికలాంగులకు న్యాయం చేయలేదు. అంతెందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం పెట్టి నేటికి 10 సంవత్సరాలు అయింది. ఇలా వికలాంగుల మీద నీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్ననాడు నువ్వు వికలాంగుల విభాగం పెట్టలేదు. ఇలా అధికారం కూడా పోయింది కదా, నీకు అంత చిత్తశుద్ధి ఉంటే వికలాంగుల విభాగం పెట్టి వికలాంగులు రాజకీయంగా ప్రోత్సహించే ప్రయత్నం చేయరాదు నీ పార్టీ పరంగా? కనీసం చేయలేకపోతా ఉన్నారు కదా మీరు. ఇంకోటి ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ అంశము హరీష్ రావును మొన్న పిలిచారు. ఈ కోల్ బ్లాక్ గురించి ప్రశ్నించినందుకే అతన్ని ఫోన్ ట్యాపింగ్కు పిలిచిండ్రు అనేది ప్రధానంగా భయపడి పిలిచింది అనేది బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. అసలు యాక్చువల్గా ఆయనకి ఎందుకు భయపడాలి? ఆయన చూస్తే దేనికి భయపడాలి? ఏముందని ఆయన కాడ భయపడాలి? ఆయన కాడ ఉందే లేనిది అవినీతి అక్రమాలు అడ్డగోలుగా సంపాదించిన సొమ్ము. కవితక్క చెప్తూనే ఉంది కదా మొత్తం ఆయన భాగవతం అంతా గనక. మొట్టమొదట ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, ఆయన మనిషి అయితే, తెలంగాణ మీద కనీస ప్రేమ ఉంటే, ఆయన నిజంగా మొలతాడు గట్టి ఉంటే ఆ కవితక్క ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పమను. దానికి ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, తన భర్త ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిర్రు, తన అనుమానం కూడా హరీష్ రావు మీదే ఉందని చెప్పేసి స్వయాన కవిత చెప్తుంది. కవిత హరీష్ రావు అయితే వేరువేరైతే కాదు కదా, నిన్నటిదాకా బంధువులే కదా, ఇప్పుడు కూడా బంధువులే కదా. కాబట్టి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డది వాస్తవము, ఎంతోమంది జీవితాలని ఆగం చేసింది వాస్తవము. తెలంగాణ సంస్కృతిలో అదొక చీడ, ఒక చరిత్ర, అది ఒక పీడకల, అది ఒక నల్ల ముద్ర అది. సో ఇంత చేసినాక ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? అంటే ప్రధానంగా వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఓ సీరియల్ లాగా దీన్ని తీసుకుపోతున్నారు, జీవన తరంగాలు, మొగిలి రేకుల సీరియల్ లాగా. తప్పు మాట. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు పాటిస్తుంది, సాంప్రదాయాలు పాటిస్తుంది. ఆయనని అరెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ రోజే చేసేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఆయన అవినీతిని నిగ్గు తెలిచి దర్యాప్తు సంస్థల ద్వారా అన్నీ చేసినాక ఆయన నేరస్తులను తేలినప్పుడే అరెస్ట్ చేస్తుంది కదా. చివరి ప్రశ్న, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా మీరు జిల్లా కేంద్రంలో వాళ్ళ తరపున ఏమైనా మాట్లాడినరా, ఏమైనా సభలు పెట్టినరా వికలాంగుల తరపున? 100% కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి 67 నియోజకవర్గాల విజయ సంకల్ప యాత్ర 1 చేసాం మనము. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 14 పార్లమెంట్లలో విజయ సంకల్ప యాత్ర 2 చేస్తాం. వికలాంగులు, వితంతులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత, బీడీ కార్మికులు, పెరక కులస్తుల ఓట్ల తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేసినాం మనము. ఇప్పుడు కూడా వాళ్ళకి అవేర్నెస్ సభలు పెట్టబోతున్నాము. సో అధికారం వచ్చిన తర్వాత గ్రీవెన్స్ పెడుతున్నాం కదా, ఇప్పుడు మనము గ్రీవెన్స్ పెడుతున్నాం, అవేర్నెస్ కార్యక్రమాలు పెడుతున్నాం కదా, ప్రతి చోట పెడుతున్నాం కదా. వాళ్ళ వికలాంగుల చెంతకు వీరే అనే ప్రోగ్రాం పెట్టా కదా, నేనే వికలాంగుల చెంతకు వెళుతున్నాను కదా, వాళ్ళ కార్యక్రమం, వాళ్ళకున్న సమస్యలు తీసుకుంటున్నాం కదా, వాళ్ళకి అండగా ఉంటున్నాం కదా. ఇది వికలాంగుల సంక్షేమ ప్రభుత్వం అండి. గత 9 ఏళ్ళ కేసీఆర్ ఒక్కసారైనా ముఖ్యమంత్రి ఉండి వికలాంగుల దగ్గరకు వచ్చాడా? నిన్న కాక మొన్న రేవంత్ అని వచ్చాడు, చూశారు కదా. కాబట్టి వికలాంగులకి ఎన్ని చట్టాలు చేసినా కాంగ్రెసే చేసింది, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా కాంగ్రెసే చేసింది. ఇది ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల పక్షాన 100% ఉంటుంది. కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని రకాలుగా నైపుణ్య శిక్షణ కూడా ఇస్తుంది. పింఛను 100% పెంచుతాం, ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అంశం హరీష్ రావును తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ముత్తినేని వీరయ్య గారు. అసలు దొంగలంతా వీళ్ళే, కవితకు సమాధానం చెప్తే చాలు అనేది ప్రధానంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముత్తినేని వీరయ్య గారు వచ్చిన సందర్భం ఏంటంటే పోర్టల్, అంటే ఆన్లైన్లో వికలాంగులు సభ్యత్వం పొందడానికి ఒక పోర్టల్ను ప్రారంభించడానికి గాంధీ భవన్కి వచ్చినామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పాషతో భాను, గాంధీ భవన్.